ఏపుడు కూరలకి దూరంగా ఉండండి. మీకు నొప్పులకి ఇమ్మంటే ఇప్పుడు నొప్పులకే ఇస్తాను, నొప్పులకి పనిచేస్తాయి. లేదు కొంచెం నొప్పులతో పాటు బరువు తగ్గడానికి ఇమ్మంటే నొప్పులతో పాటు బరువు తగ్గడానికి ఇస్తాను. మీకు మీరు ఎలాగంటే అలాగా. రెండోది ఏంటంటే మీరు అన్నం కానీ రొట్టి కానీ తగ్గించాలి. అంటే 4 రొట్టెలు తింటున్నాను అనుకోమ్మా, 3, 2, 2.5 చేయండి. అలాగా దాని ద్వారా కూర పెంచండి. మీరు ఎంత కర్రీ, బీరకాయ, బెండకాయ, దొండకాయ, కాకరకాయ ఇలాగా ఒకటి తింటే కర్రీ మాత్రం మీరు ఎక్కువ తినాలి. కర్రీ ఎక్కువ తింటేనే మీకు ఈ కంట్రోల్ అవుతాయి. అంతేగాని మీరు తగ్గిస్తున్నా కానీ లాభం లేదు. లిక్విడ్ ఏదైనా మీరు తీసుకోండి. ఇప్పుడు సగ్గుబియ్యం జావ తాగండి, బార్లీ తాగండి చక్కగా. అంటే లిక్విడ్ తీసుకోమంటే ఏదో వేరే ఏదైనా కాదు, ఇటువంటి మీరు ఏది తీసుకున్నా కానీ